మేము ఎవరు క్రైస్తవులు కాదు, మాకు తెలియదు ఏమి ఈ బైబిల్ అంటే తెలియదు, ఈ సంఘాలు తెలియదు, ఈ ప్రార్థనలు కూడా మాకు ఏమీ తెలియదు. ఒక విశ్వాసం అనేది ఒక వ్యక్తిలో ఉంటే అది ఎట్లా బ్లాస్ట్ అవుతుందో, దాని ప్రభావం ఇంట్లో ఎలా కనపడుతుందో ఈ విషయాలు చెప్తున్నప్పుడు ఇవి నా జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. సాధారణంగా 4-5 తరగతి పిల్లలు బండి ఎక్కంటే ఎక్కాలి, పదం అంటే పోవాలి. కానీ చూడండి అక్కడ జరిగిందంటో తెలుసా, బ్రతిమలాడుకుంటున్నాను నేను. బ్రతిమలాడుతూ వాళ్ళు అన్నారు, ఫస్ట్ స్వార్థ చెప్పిన వాళ్ళే నన్ను రిజెక్ట్ చేశారు. అయినా ప్రియులారా నేను ఫీల్ కాలేదు. ఆ తర్వాత నా భార్యను టార్గెట్ చేశాను. అద్భుతం, ఆమె నాతో ఏకీభవించింది. నా హైందవ భక్తి జీవితంలో మొట్టమొదటిసారి నా భార్య భక్తి విషయంలో నాతో ఏకీభవించినటువంటి గడి అది. ప్రియులారా, ఎక్కడ ఏక మనస్సు ఏక తాత్పర్యం ఉంటుందో అక్కడ దేవుని కృప ఎలా ఉంటుందో చూసినప్పుడు ప్రియులారా, ఆ రాత్రి తెరవబడిన ధర్మశాస్త్రాన్ని చూడగలిగాను. ఈ విషయాలు మేము పంచుకుంటున్నాం ఉదయం పూట. ప్రియులారా, రాత్రి నన్ను ఎవరైతే రిజెక్ట్ చేశారో, అంటే ఒక రకంగా చెప్పాలంటే అవమానించారని చెప్పాలి. నేను చెప్పితే నా పిల్లలు వెళ్ళలేదని దాన్ని మనం ఇలా కూడా చెప్పొచ్చు. ఎవరైతే రిజెక్ట్ చేశారో ప్రియులారా, వాళ్ళంతటా వాళ్లే వచ్చి డాడీ మమ్మీ మీతో పాటు మేము కూడా చర్చికి వస్తామన్నారు. ఒక కుటుంబం ఎలాగ రక్షించబడుతుంది, ఆ కుటుంబంలో యజమాని యొక్క బాధ్యత ఎలా ఉంటుందో నా అనుభవం నుంచి మీతో మాట్లాడుతున్నా.